హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ టీజీపీఈ సెట్ ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ 2026కి సంబంధించి మార్చి 2 నుంచి మే 5 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే క్యాస్ట్ వైజ్ ఫీజ్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇందులో స్టెప్ బై స్టెప్ లైవ్ లో చూపిస్తాను. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా దీనికోసం మీ బ్రౌజర్ లో టీజీపీఈ సెట్ 2026 అని టైప్ చేసే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మెయిన్ విండోలో అప్లికేషన్ కి సంబంధించి 4 స్టేజెస్ లో కంప్లీట్ చేయాలి. ఇందులో 4 స్టేజ్ అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్ లో అప్లై చేయడానికి ముందుగానే పే చేయాలి. దాని తర్వాతనే అప్లై చేయగలం. సో ఇక్కడ ఫీ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ పాపప్ ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే పీఈ సెట్ కి ముందుగా డిగ్రీ లేదా పీజీ లేదా దానికి ఈక్వల్ గా చదివినా లేదా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేసి కింద మీ కంప్లీట్ నేమ్, తర్వాత స్ట్రీమ్ లో మీరు బీపెడ్ చదువుతారా లేదా డిపెడ్ చదువుతారా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రెజెంట్ మొబైల్ నంబర్ అండ్ మీ వర్కింగ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత కింద కేటగిరీలో మీ క్యాస్ట్ ని సెలెక్ట్ చేసి ఇప్పుడు చివరిగా అప్లికేషన్ ఫీ పేమెంట్ కోసం కింద కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఓసీ లేదా బీసీ అయితే 900 రూపీస్, అలాగే ఎస్సీ లేదా ఎస్టీ అయితే 500 రూపీస్ చూపిస్తుంది. ఫైనల్ గా కింద చెక్ పెట్టి ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 23 రూపీస్ అడిషనల్ చార్జెస్ కింద యాడ్ అయి చూపిస్తుంది. కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయండి. వన్స్ అమౌంట్ డిడక్ట్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకొని ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో ఇది వరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. మిగతా డీటెయిల్స్ కోసం ఇక్కడ మీ ఫాదర్ అండ్ మదర్ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేయండి. దాని కింద జెండర్ అండ్ పక్కన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద రేషన్ కార్డ్ నంబర్ ఆప్షనల్ వదిలేయండి. అలాగే కింద కేటగిరీ డీటెయిల్స్ లో రిజిస్ట్రేషన్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ ని ఆధారంగా ఒకవేళ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఇందులో మీరు ఎన్సీసీ చేసి ఉంటే సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీ పేరెంట్స్ ఆర్మీకి సంబంధించిన వారైతే టిక్ పెట్టండి లేదా వదిలేయండి. తర్వాత కింద ఏరియా ఆఫ్ రిజర్వేషన్ లో మీరు తెలంగాణ స్టేట్ కి సంబంధించిన వారైతే ఓయూని సెలెక్ట్ చేయండి, లేదా అదర్ స్టేట్ వారైతే అన్రిజర్వ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మైనారిటీ కేటగిరీలో నాన్ మైనారిటీ అయితే ఫస్ట్ ఆప్షన్, మైనారిటీ అయితే సెకండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద యాన్యువల్ ఇన్కమ్ ఆప్షన్ లో మీ ఫాదర్ ఇన్కమ్ బిలో 1 lakh అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్, అబోవ్ 1 lakh అయితే సెకండ్ ఆర్ థర్డ్ ప్రిఫరెన్స్ ని చూస్ చేసుకొని పక్కన మీ దగ్గర లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ నంబర్ ఎంటర్ చేయండి, లేకుంటే ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. తర్వాత కింద క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ లో బ్యాంక్ అకౌంట్ ఆప్షనల్ కాబట్టి ఉంటే అకౌంట్ నేమ్ అండ్ పక్కన అకౌంట్ నంబర్ అండ్ చివరన ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద అడ్రస్ సెక్షన్ లో మీ ప్రెసెంట్ హౌస్ నంబర్, పక్కన విలేజ్ లేదా ఏరియా అండ్ పక్కన మండల్ లేదా సిటీ, తర్వాత కింద డిస్ట్రిక్ట్ అండ్ పక్కన స్టేట్ ఎంటర్ చేసి చివరిగా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ కాంటాక్ట్ నంబర్ అండ్ మెయిల్ ఐడి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. తర్వాత కింద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో గ్రాడ్యుయేట్ చదివిన లేదా చదువుతున్న గ్రూప్ ని సెలెక్ట్ చేసి అందుకు సంబంధించి 3 మేజర్ సబ్జెక్ట్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద డిగ్రీ పాస్ లేదా పాసింగ్ ఇయర్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఎస్ఎస్సి చదివిన స్కూల్, రూరల్ ఆర్ అర్బన్ ని సెలెక్ట్ చేసి పక్కన హాల్ టికెట్ నంబర్ అండ్ పక్కన మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ని సెలెక్ట్ చేయండి. అలాగే సేమ్ ఇంటర్, రూరల్ ఆర్ అర్బన్ ని సెలెక్ట్ చేసి పక్కన హాల్ టికెట్ నంబర్ అండ్ పక్కన మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద డీటెయిల్స్ ఆఫ్ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్, మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్ట్రీమ్ కి సంబంధించి బీపెడ్ ని చూస్ చేసుకున్నాం కాబట్టి కింద అందుకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో వీళ్ళకి లాంగ్ జంప్ అండ్ హై జంప్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని పక్కన గేమ్ ఆప్షన్ ఫర్ స్కిల్ టెస్ట్ లో 11 రకాల గేమ్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద ఫోటో అండ్ సిగ్నేచర్ ఆప్షన్ లో మీ పాస్పోర్ట్ ఫోటో బిలో 50 KB అండ్ సిగ్నేచర్ బిలో 30 KB లోపు క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. వన్స్ యువర్ అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చాక ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రింట్అవుట్ వస్తుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చివరిగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ స్క్రీన్ పై ఉంచాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.